నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. అగ్నిని ఆర్పడానికి నీళ్లు ఎలాగైతే అవసరమో అలాగే కోపాన్ని తగ్గించడానికి ఓర్పు కూడా అంతే అవసరం. గౌరవం పెరిగిందని గతం మర్చిపోకూడదు. అవసరం తీరిందని అయిన వాళ్లను మరవకూడదు. కొత్త స్నేహితులు వచ్చారని పాత స్నేహం వదులుకోకూడదు. అయితే గాయాలు, లేకపోతే జ్ఞాపకాలు, అంతేగా గతం. కుదిరితే సాధిస్తావు, లేదంటే నేర్చుకుంటావు, అంతేగా భవిష్యత్తు. భగవంతుడు మనిషితో ఇలా అంటాడట, బాధపడుతున్న నీ మనసుకి నేను మాట ఇస్తున్నా, బదులు తీర్చుకునేలా బ్రతుకుని మారుస్తా అని. కొందరు 4 మాటలు నవ్వుతూ మాట్లాడారని వారితో పెద్ద పెద్ద లావాదేవీలు పెట్టుకోకండి. మది మన మాట వింటే విధిని అయినా మార్చుకోవచ్చు. ఎందుకింత ఆలోచన, దేనికి అంత ఆవేదన? పోయింది అయితే తిరిగి రాదు, నువ్వు పొందాల్సింది అయితే నిన్ను దాటిపోదు. కొన్ని కోపం తెప్పించవు, వాస్తవం తెలుపుతాయి. కొన్ని నిర్ణయాల వెనక ఎన్ని అవమానాలు ఉన్నాయో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు నిస్వార్థంగా ఉన్నంత మాత్రాన నీ అనుకున్న వాళ్ళు అలానే ఉండరుగా. దారి ఎలాంటిదైనా భరించగలిగితేనే బయలుదేరు, పరిస్థితి ఎలాంటిదైనా ముగించగలిగితేనే ప్రారంభించు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే, ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. నమ్మకమే జీవితం, కానీ మోసపోవడానికి కారణం కూడా ఆ నమ్మకమే. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవ్వరూ తిరిగిరారు, ఎంత కోరుకున్నా కూడా కలిసి ఉండలేరు. అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి, ఖచ్చితమైన మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం మనదవుతుంది. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకానికి మంచోడిలా అస్సలు కనిపించవద్దు. ఎందుకంటే ఈ లోకం మంచివారినే ముంచుతుంది. అందుకే నోరు లేని మేకను బలిస్తారు, కానీ సింహాన్ని బలి ఇవ్వరు, గుర్తుంచుకోండి. కన్నీరుని తుడవాలంటే చెయ్యి ఉంటే సరిపోతుంది, కానీ ఆ కన్నీళ్ల మూలాలను తెలుసుకొని ఆపాలంటే మాత్రం మంచి మనసుండాలి. అది అందరికీ ఉండదు. అలా ఉన్నవారిని మాత్రం అస్సలు వదులుకోకండి. వీరు మనవారు అని తెలిసేది మాత్రం మన కష్టకాలంలోనే. ఇతరుల గురించి ఆలోచించడం మానేసి ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమలాడి మరీ పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తారు. కడుపు నిండా అన్నం పెట్టిన అమ్మ మన నుండి ఏమీ ఆశించదు. ప్రేమగా అమ్మ అని పిలిస్తే చాలు, ఆ పిలుపుకు 1,000,000 జన్మలు తరించినట్లు మురిసిపోతుంది. అసలు ఆ పిలుపు కోసమే అల్లాడిపోతుంది ఆడజన్మ. తన స్వేదాన్ని శక్తిగా మార్చి బిడ్డలను శక్తివంతులుగా తీర్చిదిద్దేది అమ్మ ఒక్కతే. మనిషిది చాలా చిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు ఎందుకో. ఆడదాని మనస్సులో ఉన్న ఆలోచనలని, బాధని అర్థం చేసుకోవడం ఏ మగవాడి తరం కాదు. తన బాధను అర్థం చేసుకునేంత తెలివి, శక్తి ఏ మగాడికి లేవు.
నిజమైన సంపద అంటే అందమైన అమ్మాయిలు తమ చర్మాన్ని మరియు శరీరాన్ని బహిరంగంగా చూపించరు. ధనవంతులు తమ డబ్బును బహిరంగంగా చూపించరు. నిజమైన అందం అంటే మన మనస్తత్వం మరియు నిజమైన సంపద అంటే నిశ్శబ్దం. గమ్యం తుదిమెట్టు చేరాక అన్ని బంధాలు మరచి గర్వంతో ఒంటరి జీవనం సాగించకు. గమ్యం చేరే వరకు చేయూతనిచ్చిన చేతులను విడవకు. కలిసి నడిచిన కాళ్లను మరువకు. కేవలం ఓర్పు సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండాల్సింది ఓర్పు సహనం మాత్రమే. Thank you so much for watching this video.